హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బెనిఫిట్ షోల వల్ల ఎవరికి బెనిఫిట్? నిజంగా బెనిఫిట్ షోల వల్ల ప్రొడ్యూసర్స్ కి బెనిఫిటా, హీరోలకు బెనిఫిటా, డైరెక్టర్లకు బెనిఫిటా, లేదంటే ఆ సినిమా కార్మికులకు బెనిఫిటా, లేదంటే ప్రజలకి బెనిఫిటా, ప్రభుత్వాలకు బెనిఫిటా అనేది హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట ముప్పన గారు ఉన్నారు మనతో పాటు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయనకి సామాజిక బాధ్యతతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది, ఈ రెండింటితో పాటు ఆయనకి డైరెక్ట్ గా సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని సంబంధాలు ఉన్నాయి. సో ఇదే క్రమంలో ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది దీనిపైన. సో అడిగి తెలుసుకుందాం. సో ఏంటి పరిస్థితి? బెనిఫిట్ షోల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బెనిఫిట్ షో వల్ల డైరెక్ట్ గా సోకాల్డ్ ప్రొడ్యూసర్ కి లాభం ఉంటుందండి. వచ్చే ప్రతి పెన్నీ కూడా కొంత పార్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది, కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది ఎక్సెసివ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏదో పార్ట్ ఆఫ్ రికవరీ ఇన్ ద బడ్జెట్ అన్నట్టు ఉంటుంది. సో అది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంట్లో హీరో ఏదైనా కమిట్మెంట్ ఆఫ్ ది ఫిలిం టైంలో అగ్రిమెంట్ చేసుకుంటే హీరో కూడా షేర్ వెళ్ళిపోతుంది. అంతే తప్ప మూవీకి వర్క్ చేసిన సోకాల్డ్ యూనియన్ మెంబర్స్ కానీ ఎవరికి కూడా దాంట్లో ఒక పెన్నీ కూడా పోదు. ప్యూర్ గా బెనిఫిట్ షో అనేది అంటే ఎక్స్ట్రా షో ఒకటి ఉంటుంది. బెనిఫిట్ షోకి మీరు చూడండి, టికెట్ రేట్ పెరుగుతుంది. ఒకప్పుడు చిరంజీవి గారి ట్రెండ్ లో అంటే గ్యాంగ్ లీడర్ గుర్తుండి ఉంటుంది మీకు, గరానా మొగుడు, ఈ టైంలో ఏంటంటే 4 షోస్ ప్లేస్ లో 6 షోస్ వేసేవారు, కానీ టికెట్ ప్రైస్ అదే ఉండేది. దాన్ని ఎక్స్ట్రా షో. బట్ దిస్ ఇస్ ఎ బెనిఫిట్ షో. బెనిఫిట్ షోకి టికెట్ రేట్స్ పెంచడం ఇది పోను ఒక ఆనవాయితీగా వచ్చేసి, నేను మామూలుగా మల్టీప్లెక్స్ లో 200-250 పెట్టుకోవడమే డబ్బులు వేస్ట్. ఓవర్ హైప్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ చాలా మటుకు అటర్ ఫ్లాప్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. 200-300 పెట్టుకున్న టికెట్లు పెట్టుకున్న వాళ్ళు తలపట్టుకుని బయటకు వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయి. ఇదే ఎక్స్ట్రా దీనికి మళ్ళీ వేలకు వేలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా పుష్ప 2 సినిమాలో ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా. జరిగిన తర్వాత నేను సాక్షాత్ సీఎం గారు చెప్పిన మాటలు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నేను రిపీట్ చేస్తున్నా. ఒక టికెట్ 3,000 రూపాయలు అండి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ 3,000 రూపీస్ అనే ప్రైస్ ట్యాగ్ ఫిక్స్ చేసినోడికి అసలు తలకాయ ఉందా అంటున్నా. 3,000 రూపీస్ పర్ టికెట్. ఆ చనిపోయిన ఫ్యామిలీలో అతని శాలరీ 30,000 అని సీఎం గారు చెప్పారు. 12,000 రూపాయలు పెట్టి అల్లు అర్జున్ చూడాలా? ఏం దైవాంశ సంభూతురా ఏంటి? ఏమన్నా వచ్చుద్దా 12,000 ఖర్చు పెడితే? ప్రతి ప్రాజెక్ట్ అండి 1000 కోట్లు బడ్జెట్, 500 కోట్ల బడ్జెట్, ఏ ఆడియన్స్ అడగరు. నిన్ను ఎవడెక్కువ ఖర్చు పెట్టి సినిమా తీయమన్నాడు, మళ్ళీ అది రిటర్న్ పోని లాస్ వస్తే బేర్ చేయడం కాదు, ఓవర్ హైప్ ఇవ్వటం, ఓవర్ హైప్ ఇచ్చి మళ్ళీ ఆ ఖర్చు పెట్టిన బడ్జెట్ ని మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకోవడం, ఐ మీన్ సోకాల్డ్ కామన్ మ్యాన్ నుంచి తీసుకోవటం. ఇది ఎంతవరకు కరెక్ట్? బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చండి గవర్నమెంట్స్, కానీ ప్రైస్ హైక్ మాత్రం ఉండకూడదు. సో 100 కోట్ల రూపాయల బడ్జెట్స్ తో తీసిన సినిమా 3,000 రూపాయల టికెట్ లేదంటే 2,000 రూపాయలు ఖర్చు టికెట్ పెడితే తప్ప ఈ అమౌంట్ రికవరీ అవ్వదు కదా. 300 కోట్లు పెట్టి సినిమా చేశారు. సో పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ ఇది వరకు బెనిఫిట్ షో అని పెట్టి లేకుండే, ఫ్యాన్స్ షో అని ఉండేది. ఫ్యాన్ షో ఓన్లీ బిఫోర్ డే అర్ధరాత్రి 2-3 తెల్లవారుజామున ఆ రోజు ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా 3,000 రూపాయల టికెట్ పెట్టి అమ్మడం వల్ల బెనిఫిట్ ఎవరికి? ప్రొడ్యూసర్ కా, డైరెక్టర్ కా, హీరోకా? ప్రొడ్యూసర్ గా అవుతుందండి. 100% ప్రొడ్యూసర్ అండి, హీరో. ఈ మూవీ ఈజ్ ప్యూర్లీ బిజినెస్ అండి. పబ్లిక్ కూడా ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి. ఇప్పుడు ఈ మనీ అనేది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, 3,000 రూపాయలు పెడితేనే కదా కానీ రికవరీ అవ్వద్దు అంటే, అంత పెద్ద బడ్జెట్కి వెళ్ళమని పబ్లిక్ అయితే అడగలేదు. వచ్చిన ప్రాఫిట్ పబ్లిక్ షేర్ చేయరు. పోనీ పబ్లిక్ షేర్ చేయడం వదిలేసేయండి, వాళ్ళ మూవీ కోసం పనిచేసిన యూనియన్ కి ఎవరన్నా ఒక స్టేక్ ఇస్తారా? ఇంత ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చిందని, ఇంత ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ మనీలో అట్లీస్ట్ 5%, 10% ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ కో, లేకపోతే స్టంట్ మాస్టర్ డిపార్ట్మెంట్ కో, డాన్సర్స్ కో కంట్రిబ్యూట్ చేస్తారా? చేయరు కదా. వాళ్ళు ఏమంటారు, నీకు ఇంత పేమెంట్ మాట్లాడుకున్నాను, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు, ఇంత అమౌంట్, ఇంత రెమ్యూనరేషన్ అయిపోయింది. కానీ పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసే 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్, 3,000 కంపెనీ ఎక్సెస్ అమౌంట్ వస్తుంది చూసారా, అదంతా ప్రాఫిటే. మీరు అడుగుతున్నారు రికవర్ అవ్వదని. రికవర్ అవుతుంది. ఒకప్పుడు ఈ ఓటీటీ రైట్స్ లేవండి, శాటిలైట్ రైట్స్ లేవు. అప్పుడు 100 days 200 days ఆడేవి. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో, ఒక స్టార్ హీరో ఇమేజ్ మీద బిజినెస్ అనేది ముందే జరిగిపోతుంది. అలా జరిగినప్పుడు థియేటర్ మీద వచ్చే ఇన్కమ్మే ప్రొడ్యూసర్కి రికవరీ సోర్స్ కాదు. కానీ ఇక్కడ కూడా 3 times 4 times సాక్షాత్ సీఎం గారు చెప్పిన మాట, ఒక టికెట్ 3,000 రూపాయలు పెట్టి ఆయన కొన్నాడు అని. 3,000 రూపాయలు పెట్టి టికెట్ కొనలేదండి, వాళ్ళ ఇంట్లో ఒక చావును కొని తెచ్చుకున్నాడు. అది పబ్లిక్ కూడా కొంచెం కామన్ సెన్స్ తో
బిహేవ్ చేయాలి కదా. అల్లు అర్జున్ చూడకపోతే ఏమైపోతుంది? ఏం కాదు కదా. నాకు కొన్ని విజువల్స్ చూసానండి, అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసాను, కొంచెం బాధ అనిపించింది. ఈ సిచ్యువేషన్ లో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుండేది. కానీ ఏ రోజైతే ఇతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి రిమాండ్, అదే రోజు ఇంట్రిమ్ బెయిల్ రావటం, బయటికి రావటం, వచ్చిన తర్వాత అల్లు అరవింద్ గారి మొహంలో ఉన్న సంతోషం ఎలా ఉంది అంటే, సినీ ప్రముఖులు దిల్ రాజు గారు వీళ్ళందరూ ఇల్లు అతన్ని కౌగిలించుకొని వాళ్ళ కొడుకేదో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఇండియాకి తెచ్చినట్టు, అరే ఇంట్లో ఒక ప్రాణం పోయింది, ఇద్దరు పిల్లలకు తల్లి లేకుండా పోయిందని 1% హ్యుమానిటీ కానీ రిగ్రెట్ అనేది లేదు. సంబరాలు చేసుకున్నారు వాళ్ళు. ఇదే సిచ్యువేషన్ లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటుంటే మాత్రం వాళ్ళు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవారేమో. అంటే వాళ్ళని కొన్ని డెకేడ్స్ నుంచి మనం చూస్తున్నాం. కానీ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ మేబీ అవుట్ ఆఫ్ బాక్స్, బట్ చెప్పాలనిపించి చెప్తున్నా. అది నేను ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉన్నాయి మీరు చూడండి. సినీ ప్రముఖులు వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవటం, అల్లు అరవింద్ గారి మొహంలో ఎంత సంతోషం అంటే, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలకి తల్లి లేదన్న బాధ ఆయన ఫేస్ లో కనపట్ల. ఇక్కడ సీఎం గారు డైరెక్ట్ ప్రస్తావించారు అసెంబ్లీలో మధ్యాహ్నం 2-3 అప్పుడు ఆయన ప్రస్తావిస్తే ఇమ్మీడియట్ గా గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్. సో దానికి ఏంటి సంకేతం ఏంటి అంటే ఆయన ఏం ఇండికేట్ చేయబోతున్నాడు? ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇది యాక్షన్ కి కౌంటర్ యాక్షన్ లాగా పోయింది సిరీస్ అంతా. ఆయన సీఎం గారు ఒకటి చెప్తే ఇమీడియట్ గా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం. కానీ ఇక్కడ జుగుప్సాకరమైన విషయం ఏంటి అంటే, ఇట్ ఇస్ నాట్ ది వార్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ అల్లు అర్జున్ అండి. ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మెకానిజం కదిలింది కదా. నేను ఏసీపీ గారిది ప్రెస్ మీట్ చూశాను, అంటే విచ్ హాజ్ అడ్రస్ ది మీడియా. అని క్లియర్ గా చెప్తున్నాడు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ థియేటర్ లో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ మేనేజర్ ఆపాడంట సంతోష్ అని. హూ ఈజ్ హీ అండి? ఒక మెకానిజం ఫంక్షన్ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఒక సినిమా హిట్ అయ్యి 1000 crores బడ్జెట్ అంటే పెన్నీ కూడా పబ్లిక్ ఏం దానం చేయరు. దానం చేయనప్పుడు వాళ్ళకి ఎందుకంత అహంకారం అంటున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే బిహేవియర్, నాగబాబు గారు కానీ అది ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. ఒక ఏసీపీని ఒక వ్యక్తి అంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఆపి ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేము అల్లు అర్జున్ గారికి చెప్తామని అన్నాడంట. ఇది సాక్షాత్ ఏసీపీ ఇచ్చిన స్టేట్మెంట్. ఇది అంటే డబ్బు వల్ల వచ్చిన అహంకారమే 100%. అది అంటే డబ్బు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్. పబ్లిక్ ఒకటండి, పబ్లిక్ ఇచ్చే ఆదరణని అది ఒక ఈగోయిజం కింద కన్వర్ట్ చేసుకోకూడదు. సినిమా ఇండస్ట్రీ చాలా మందిని చూసింది. ఈ రోజు వీళ్ళు రేపు ఇంకొకళ్ళు, అంతే. నో వన్ ఈజ్ ఎటర్నల్. 1000 సంవత్సరాలు బతికోడు ఎవడు ఉండడుగా. కానీ మనం ఎలా బతికాం అన్నది ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద డిజిటల్ రికార్డ్. అది బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో చేసుకున్న సంబరాలు అవ్వచ్చు. ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి వెళ్తే లోపలికి వెళ్ళి నేను కలాలి మాట్లాడాలి అంటే వాళ్ళ స్టాఫ్ బిహేవ్ చేసిన పద్ధతి కానీ ఇదంతా ఇన్హ్యూమన్ అని చెప్పొచ్చు. అంత అంటే మేము చాలా గొప్ప అని ఫీల్ అయిపోవటానికి ఏం లేదండి. ఉండుండొచ్చు మీ ఇంట్లో ఒక డిప్యూటీ సీఎం గారు ఉండుండొచ్చు, మీ ఫ్యామిలీస్ ఆర్ సేఫ్, ప్రైవేట్ బాడీ గార్డ్స్ కానీ బౌన్సర్స్ కానీ ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల 2 పిల్లలకి ఒక తల్లి లేకుండా పోయింది అన్న బాధ ఖచ్చితంగా కొడుతూనే ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమాత్రం ఎథికల్ వాల్యూస్ అనేది ఉంటే కొడుతూనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ఫిలిం సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరన్నా సరే పబ్లిక్ మీద పబ్లిక్ ఎంకరేజ్మెంట్తో పబ్లిక్ ఆదరణతో వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు తప్ప వాళ్ళు ఎవ్వరూ కూడా పైనుంచి దిగొచ్చిన వాళ్ళు అయితే కాదు. 100%. దే షుడ్ ఫీల్ మోరల్ రెస్పాన్స్ టువర్డ్ ది పబ్లిక్. సినిమా చూసారా? నాకు సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. చూడలేదు. సినిమాలో చూడను కూడా. పుష్ప 2 నేను చూడను. సినిమాకి సంబంధించి సినిమాలో పోలీస్ ఆఫీసర్లో పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్ట్ గా ఒక ముఠాని అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కొనేస్తాడు, డబ్బులు పనిచేస్తాడు. మీ సర్వీస్ ఎన్నేళ్ళు ఉంది, ఆ సర్వీస్ కి సంబంధించి ఎంత ఇన్కమ్ నీకు, అంటే నెలల జీతం తరపున ఎంత వస్తుంది, నీకు 5 ఏళ్ళ సర్వీస్ ఉంటే 10 లక్షలు జీతం వస్తుందా, ఇదిగో 10 లక్షలు తీసుకో, ఉద్యోగం మాని అని ఒక స్టేషన్ మొత్తాన్ని కొనేసిన పరిస్థితి. 2వ ఎపిసోడ్ లోకి వచ్చేసరికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కార్ తో గుద్దితే ఆయన వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడతాడు. అదే స్విమ్మింగ్ పూల్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మీద ఈయన స్విమ్మింగ్ పూల్ లో టాయిలెట్ చేస్తాడు. సో సెకండ్, థర్డ్ వచ్చేసరికి అసలు సినిమా మొత్తానికి ఒక టర్నింగ్ పాయింట్ కింద చెప్పుకుంటుంది, సీఎం ని మారుస్తాడు. అంటే
ఒక సోఫా సెట్ ని పట్టుకెళ్ళి ఎక్కడికక్కడ ప్రభుత్వాలు డైరెక్ట్ గా రాజ్యాంగ వ్యవస్థల్ని కొనేసి ఈయన ప్రభుత్వాన్ని మార్చేస్తాడు. అంటే సీఎం ని మార్చేసే గల స్థాయి నాకు ఉందని సినిమాల్లో చూపించుకొని అదే నిజమనే భ్రమలో బయట కూడా బిహేవ్ చేస్తున్నారు అనే ఒక డౌట్ కూడా ఉంది. నేనైతే పుష్ప 2 చూడలేదండి, చూడను కూడా. బట్ మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఇటువంటి సీన్స్ రాసేవాడి కన్నా తలకాయ ఉండాలి, తీసేవాడి కన్నా తలకాయ ఉండాలి. మేము ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ది సిస్టమ్ డైరెక్ట్ గా. నీ సినిమా రోడ్ షోస్ కి అదే పోలీస్ కావాలి, కానీ నీ సినిమాలో అదే పోలీసుని ఒక లైఫ్ లాంగ్ ఎంత సంపాదిస్తావు చెప్పు, నేను కొనేస్తానని చెప్పి అదే పోలీసుని కొన్నట్టు సీన్స్ రాస్తావు. ఎడిపోతున్నారు సార్ ఈ క్రియేటర్స్. తలకాయ ఉంటుందా, లేకపోతే తాగింది దిగ్గకి రాస్తున్నారా సీన్స్? ఆ సీన్ లో నటించిన తర్వాత ఇంకా మేమే ఆ రేంజ్ హీరోలమి కావాలంటే రేవంత్ రెడ్డిని మార్చేద్దాం, సీఎం మార్చేద్దాం అని ఫిక్స్ అయిపోయి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా సభాపతి ఎవరైతే స్పీకర్ గారి ముందల సీఎం మాట్లాడారో ఆ మాటలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా సీఎం నే కౌంటర్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టేశారు. అంటే అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? మనీ 100% ఎవరి డబ్బు? పబ్లిక్ మనీ. ఎంత అన్లిమిటెడ్ అండి. ఒక ప్రీమియర్ కి ఎంత కలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు 3,000 రూపాయలు, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, ఒక టికెట్ ని 3,000 రూపాయలకి ఒక రోజుకి, అంటే 300 రూపీస్ టికెట్ 3,000 రూపీస్ కి 10 టైమ్స్ పెంచి నువ్వు దందా చేసుకో అని పర్మిషన్స్ ఇవ్వకూడదు అండి. దేర్ షుడ్ బి రెగ్యులేటరీ. కొనేవాడు కొంటున్నాడు కదా అని ఒక ఇంటలెక్చువల్ స్టేట్మెంట్స్ కొన్ని వస్తాయి. కొనేవాడిని కొనేలాగా ఇండైరెక్ట్ గా ప్రొవోక్ చేసిందే నువ్వు. పుష్ప 1 తర్వాత పుష్ప 2 అని, పుష్ప 2 మోర్తన్ షాట్ అని, ఓవరాల్ ఇండియా వైడ్ ప్రైవేట్ జట్లు వేసుకుని తిరిగి హైప్ ఇచ్చి కొనేలాగా దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే నువ్వు. అనిపించవచ్చు ఒక్క టికెటే కదా 3,000 పెట్టాని. మీరు ఒకసారి క్యాల్కులేషన్స్ తీయండి, ఎన్ని 100 కోట్లు ఒక రోజులో వచ్చి ఉండొచ్చు. అవునా? ఇదంతా ఎక్సెస్ ఫ్రీ మనీ అనొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ మీద ఒక క్రేజ్, ఆల్రెడీ ఉన్న క్రేజ్ ని హైప్ చేసి ఈ ఫ్రీ మనీని వీళ్ళు పంచుకోకుండా ఎలా యూటిలైజ్ చేస్తే బాగుంటది? అది ప్రభుత్వానికి ట్యాక్స్ కింద కొంత పోతుంది, కొంత ప్రొడ్యూసర్ ప్రాఫిట్ కింద పోతుంది, కొంత హీరో. మంచి క్వశ్చన్ అడిగారు. ఇలాగా 3,000 రూపీస్ మీరు అంటే సేలబుల్ ప్రైస్ అంటాం, 300 500 దాన్ని మీరు 3,000కి అమ్ముకోవచ్చు అన్నారు కదా. ట్యాక్స్ కూడా పెంచేసేయండి సార్. ట్యాక్స్ ఆల్రెడీ పెరిగే ఉంది. అదే అంటున్నాను, మీరు ప్రోడక్ట్ సేలబుల్ ప్రైస్ పెంచినప్పుడు దాని మీద మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10% మీరు ఛార్జ్ చేస్తున్నారు, 28% GST, 28% చేస్తున్నా, 50% చేసేయండి. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్తే అది అట్లీస్ట్ పబ్లిక్ రోడ్స్ కో వాటర్ కో యూజ్ అవుతుంది. డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఇంటికి పోతే 50% ట్యాక్స్ వేసాక మిగతా 50% ఎవరింటికి వెళ్తుంది? ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్తుంది. ప్రొడ్యూసర్ కూడా అందట్లేదని ప్రొడ్యూసర్ మొత్తుకుంటున్నాడు. అది డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ అండ్ హీరో మధ్యలో ఉన్న అగ్రిమెంట్. హీరో రాసేసుకుంటున్నాడు ముందులే, డేట్స్ ఇచ్చే ముందులే, నేను నాకు పలానా సినిమాకి ప్రీమియర్ షో బెనిఫిట్ షోలకి నీకు వచ్చే ప్రాఫిట్ లో నాకు ఇంత షేర్ ఇస్తేనే నీకు డేట్స్ ఇస్తా అనే కాంపిటీషన్ లో నడుస్తుంది. సో ఆల్రెడీ హీరో ముందులే అగ్రిమెంట్ రాసేసుకుంటున్నాడు. స్టోరీ కమిట్ అవ్వగానే డైరెక్టర్ చెప్పేస్తున్నాడు నాకు ఇంత షేర్ కావాలి, హీరో కమిట్ అవ్వగానే ఆయన ఇంత షేర్ కావాలని చెప్పేస్తున్నాడు. రెమ్యునరేషన్ స్టేజ్ దాటిపోయి రెమ్యునరేషన్ కాకుండా మాకు వచ్చే ప్రాఫిట్లు ఇంత షేర్ కావాలి, నష్టం వస్తే నాకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్ కి నాకు రామ్ కానీ లాభం వస్తే మాత్రం నాకు ఇంత షేర్ కావాలని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఆ అమౌంట్స్ ని డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ అకౌంట్ కి, హీరో అకౌంట్ కి, డైరెక్టర్ అకౌంట్ కాకుండా వేరే ఇంకా యూనియన్స్, అసోసియేషన్ వెల్ఫేర్ కి ఎంత ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు అన్నదానికి ఒక రెగ్యులేటరీ అయితే ఉండదండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ నాది, రిస్క్ నాది అంటాడు ప్రొడ్యూసర్. ఓకే, హీరో ఎందుకు అడగచ్చు దీంట్లో షేరు అంటే నా ఇమేజ్ మీద కదా సినిమా సేల్ అవుతుంది అని హీరో అంటాడు. సో అది వాళ్ళిద్దరి మధ్యలోనే ప్యూర్లీ బిజినెస్. వాళ్ళకి ఎథిక్స్ అనే ఉండాలి. అరే దీని మీద రిస్క్ తీసుకున్నాను, నష్టం వచ్చినప్పుడు లేదంటే పెట్టింది వచ్చినప్పుడు ఎవరు అడగరు, ఎక్స్ట్రా వచ్చినప్పుడు అన్నా కొంత యూనియన్స్ కంట్రిబ్యూట్ చేయాలి కదా అనేది వాళ్ళకు ఉండాలి. ఇది మనం స్పెసిఫిక్ గా ఎంత ఇవ్వండి ఎంత ఇవ్వద్దు అని చెప్పడానికి ఎవరికి రైట్ ఉండదు, కానీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మోసేవాడు లేకపోతే అది పళ్ళకి బంగారం అయినా రోడ్డు మీద పడి ఉంటుందండి. మోసేవాడిని చూసుకోవాల్సిన బాధ్యత పల్లకిలో కూర్చున్న రాజుదే, అంటే ప్రొడ్యూసర్దే. ఇది ఒకళ్ళతో చెప్పించుకోవాలని అవసరం లేదు, చెప్పే విషయం కూడా కాదు. బేసిక్ కామన్ సెన్స్ అంటాం, అంతే కదా. మోసే పోయేవాడు లేకపోతే బంగారం ఉందన్న పల్లకి రోడ్డు మీద పడే ఉంటుంది. వేర్ ఈస్ ది హీరో, వేర్ ఈస్ ది స్టూడియోస్? సెట్ వేసేవాళ్ళు లేకపోతే ఎక్కడ? పోనీ మీకు వచ్చిన ప్రాఫిట్స్ లో
ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయండి, మెడికల్కో పిల్లల చదువులకో ఏదో దానికి. కోవిడ్ టైంలో చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కోవిడ్కి పడి వర్క్కి రాలేక ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లైఫ్ మొత్తం డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీకి పెట్టిన వాళ్ళు ఉంటారు. మనం హ్యూమన్స్ అని ప్రూవ్ చేసుకుంటే బెటర్ కదా, ప్రతిదీ దందా బిజినెస్ అని చూడకుండా. ఈవెన్ ఐ ఆల్సో వర్క్ ఫర్ మనీ, ఎందుకంటే నేను లాయర్ని కదా అని చెప్పి గవర్నమెంట్ నాకేమి స్పెషల్ సబ్సిడీస్ ఇదు, మా పిల్లోడు స్కూల్కి ఫీజు కట్టదు, డిస్కౌంట్స్ రిబేట్స్ అవేమి ఉండవు మాకు. ఓకే, ఐ ఆల్సో వర్క్ ఫర్ మనీ నా ప్రొఫెషన్లో. వాళ్ళు దందా చేసుకోవచ్చు, నా స్థాయిలో నేను చారిటీ చేస్తున్నాను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు. దీన్ని చారిటీ అని అనుకోకూడదు, రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. కాకుండా మిగతా వెల్ఫేర్ చేయాలి అని ప్రభుత్వం అనుకుంటే ఏ రకంగా చేయొచ్చు? ఫస్ట్ కేర్ టేకింగ్ తీసుకోవాల్సింది ఫిల్మ్ ఇండస్ట్రీ యూనియన్స్ ఏనండి. నేను చాలా దగ్గరగా కొన్ని డిపార్ట్మెంట్స్ని చూసాను, చాలా దగ్గరగా చూసాను. ఒక స్టంట్ మాస్టర్ ఇంట్లో అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి అతను బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి ఉంటే అతని ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. సో ఇతనికి వచ్చే ఎక్సెస్ మనీలో మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం, ఇతనికి వచ్చిన ఎక్సెస్ మనీలో ఏదైనా అలొకేట్ చేయాలి అంటే ఆరోగ్యం బాగాలేని డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, పిల్లల ఎడ్యుకేషన్కి కానీ. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్, చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్. ఇంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఫిల్మ్ యూనియన్ చిల్డ్రన్స్ స్కూల్ అని కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని కానీ, అది స్థాపించడానికి మెయింటైన్ చేయడానికి పెద్ద ఖర్చే ఉండదు. అంటే వీళ్ళు తీసే సోకాల్డ్ 500 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలతో అట్లీస్ట్ వీళ్ళు వీళ్ళ డిపార్ట్మెంట్స్ కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యూనియన్ ఎంప్లాయీస్, యూనియన్ మెంబర్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒకటి పెట్టి దాంట్లో పిల్లలకి చదువు చెప్పమనండి చాలు. పబ్లిక్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే టికెట్ 2000 3000కి నేను కొంటున్నాను, ఆ అమౌంట్తో అట్లీస్ట్ యూనియన్ పిల్లలన్నా చదువుతున్నారని. పిల్లల ఫీజులు 50,000 లక్ష రూపాయలు. ఇన్కమ్ చూస్తే వర్క్ గ్యారంటీ ఉండదు ఇండస్ట్రీలో, దాంట్లోనే హెవీ కాంపిటీషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ సొసైటీ, అందరూ చాలా పెద్ద మనసు ఉన్నవాళ్ళు కదా, ఏదైనా వెంటనే స్పందిస్తా అనే మంచి మనసు ఉన్నవాళ్ళే కదా. సో ఉన్న 10 మంది పెద్ద ప్రొడ్యూసర్స్, 10 మంది పెద్ద ప్రొడ్యూసర్స్ అండి, పర్ హెడ్ 5 crores 50 కోట్లు రన్ చేయగలుగుతారుగా. అట్లీస్ట్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th ఒక స్కూల్ పెట్టి ఇలాగ ఎక్సెస్ వచ్చిన మనీ ఉన్నా సరే అది డైవర్ట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తే 100% మీ వర్కర్స్కి, మీకోసం ప్రాణాలు పెట్టి పనిచేసే వర్కర్స్కి మీరు 100% న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంటే ప్రాజెక్ట్ వచ్చింది మీకు ఇచ్చాం రెమ్యూనరేషన్ యూజ్ చేసుకున్నామని కాదు కదా, ఏది పే చేసినా యూనియన్ రేట్స్ ప్రకారం పే చేస్తారు, అది నేను కాదంటలేదు. బట్ ఇది ఎక్సెస్ అమౌంట్ కదా, ఈ ఎక్సెస్ అమౌంట్స్ నుంచి మీ స్టేక్ మీరు తీసుకున్న తర్వాత ప్రతి ఎక్సెస్ అమౌంట్ నుంచి ఒక 10% ఎడ్యుకేషన్ ట్రస్ట్కి డైవర్ట్ చేయండి. ఆటిజం పిల్లలు ఉన్నారనుకోండి, ఆటిజం పిల్లలకి ఏదైనా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కానీ, ఒక మెడికల్ ఫెసిలిటీ కానీ, అలా స్పెసిఫిక్గా ఒక వ్యవస్థని స్థాపించి వదిలేసేయండి. మీరు పెడితే మీ యూనియన్ మెంబర్స్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మా కోసం మాకు ఇంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ 50 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ని పెట్టారు, ఎవ్రీ ఇయర్ మేము కూడా డొనేట్ చేస్తామని ముందు మీరు ఒక స్టెప్ వేస్తే మీకోసం వర్క్ చేసిన ఎంప్లాయీస్ కూడా ముందుకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. చెయ్యాల్సింది టెంపరీ సొల్యూషన్ కాదండి, ఇలాగేదో జరిగినప్పుడు మాట్లాడుకునే టాపిక్ కూడా కాదు. దేర్ షుడ్ బి ఏ చేంజ్ అండ్ దేర్ షుడ్ బి ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఇది పెడితే మాత్రం 100% పబ్లిక్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇమేజ్ అనేది ఎక్కడికే వెళ్ళిపోతుంది. మేము ఎడ్యుకేషన్ బయట వాళ్ళు ఎవ్వరికి దాంట్లో అడ్మిషన్స్ ఇవ్వక్కల్లా. యూనియన్స్ అవుట్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ హీరోయిన్స్ ఆర్టిస్టులకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళలో కూడా అందరూ కోటీశ్వర్లు ఉంటారు, అందరూ లక్షాధికారులు ఉంటారు. ఓకే, డిపెండింగ్ ఆన్ దర్ ఫైనాన్షియల్ స్టేటస్. కానీ టెక్నికల్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లల కోసం చాలా మందికి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు పిల్లలు, ఏజ్ ఉన్న పిల్లలు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ పర్మనెంట్ బాడీ బీయింగ్ రన్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనో ప్రొడ్యూసర్స్ ఛాంబర్ అనో ఒకటి ఫిక్స్ చేసి ఇది స్టార్ట్ చేయమనండి. ఈ చేంజ్ ఒకసారి అప్లికబుల్ చేసి చూడమనండి. 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, 200 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, 1000 కోట్ల మార్క్ దాటిన వాళ్ళకి 5 కోట్ల రూపాయలు తీసి ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? మాక్సిమం పిల్లలు ఎంతమంది ఉంటారు యూనియన్లో? పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు ఒక 500 మంది పిల్లలు ఉంటారు. సంవత్సరానికి ఒక 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడితే 500 మంది పిల్లలకి చదువు చెప్పలేరా? అంత కూడా ఎందుకు అసలు 500 అవ్వదు లక్ష కదా. రూపాయలు వేసుకున్నా కూడా 5 కోట్లు అవుతుంది.
అంతే. దీనికి మళ్ళీ మీ యూనియన్ మెంబర్స్ కాంట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సొసైటీ మారిపోవాలి, మనం ప్రొడ్యూసర్స్ వల్ల వాళ్ళు సంపాదిస్తున్నారు, బయట పబ్లిక్ వీళ్ళు ఇస్తున్నారు. ఖర్చు పెట్టేదే ఒక విద్యార్థి మీద 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు. ఇప్పుడు ఫీజులు కడుతున్నారు, ₹1,00,000 ఫీజు కడుతున్నారు. 10th స్టూడెంట్ కి 1,50,000 కడుతున్నారు. ఒక 5th క్లాస్ స్టూడెంట్ కి 90,000 80,000 కడుతున్నారు. ఎల్కేజీ స్టూడెంట్ 40,000 మినిమం కడుతున్నారు. ఆన్ అండ్ యావరేజ్ లో ఒక స్టూడెంట్ కి 60 నుంచి 70,000 వేసుకున్నా కూడా 1000 మంది విద్యార్థులకి 6 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అది స్కూల్ బిల్డింగ్ రెంట్ అవ్వచ్చు, టీచర్లకు అవ్వచ్చు, వాళ్ళకి ఫుడ్ అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్, విత్ యూనిఫామ్ కూడా ఇవ్వచ్చు దీంట్లో. సో అది ఏమి ఇవ్వకుండా వీళ్ళు ఓన్లీ వన్ సైడ్ గా వచ్చిన డబ్బును దోచుకుంటున్నారు అనేది ప్రజల అభిప్రాయం. సో మనీ దోచుకుంటున్నారు అంటే ఒకటి సార్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, రేట్ మీద రెగ్యులేటరీ అనేది ఉండాలి. అంటే ఒక్క రాత్రికి 10 రెట్లు పెంచి టికెట్ అమ్ముకోవచ్చు అని వాళ్ళు స్టాంప్ వేసి అలో చేసినప్పుడు మనం దాని మీద ఏం కామెంట్ చేయలేము. ఎయిదర్ రేట్ పెంచినప్పుడు ట్యాక్స్ అన్నా పెంచి ఉండాలి, టాక్సేషన్ పెంచడానికి స్టేట్ గవర్నమెంట్ చేతిలో రైట్ ఉండదు. అదొక పాయింట్. సరే, వచ్చిన ఎక్సెస్ ప్రాఫిట్ లో ఏదన్నా సొసైటీ అంటే వాళ్ళ ఫస్ట్ సొసైటీ ఏమవుతుంది, యూనియన్సే కదా. చాలా మంది చితికిపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి, తెలుసా. ఈ రోజు కూడా ఎంత పుష్పాలు వచ్చినా, కేజీఎఫ్లు వచ్చినా, సలార్స్ వచ్చినా చితికిపోయి ఇంట్లో భార్య బంగారు తాడు అమ్మేసి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకునే డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీకు విలేజెస్ టౌన్ సైడ్ వెళ్తే కనపడతారు. ఏమీ చేయలేక అప్పుల పాలైపోయిన డిస్ట్రిబ్యూటర్స్ లేరా ఈ రోజుల్లో? ఉన్నారుగా. వీళ్ళందరినీ ఎవరు హెల్ప్ చేయాలి? ఇండస్ట్రీ వాళ్ళే కదండి. సో వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్ వీళ్ళే కదా ఆదుకోవాల్సింది. టు ఫైండ్ ఇట్ అవుట్. అట్లీస్ట్ ఆ చితికిపోయిన డిస్ట్రిబ్యూటర్కి ఏం చేయక్కర్లేదు, వాళ్ళ ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ కన్నా ఏమైనా చేయగలిగితే ఇలాంటి ట్రస్ట్ పెట్టి చాలు. అది మీ ఎథికల్, సోషల్ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీకి ఒక తార్కాణంలా ఉంటుంది. అది ఎంతకన్నా పబ్లిక్ మీ యూనియన్స్ ఏం అడగవు కదా. ఇన్ కేస్ అదే ఇది గనక జరిగితే ఒక ప్రొడ్యూసర్ దగ్గర మూవీ తీయడానికి అనుకోకుండా ఫైనాన్షియల్ గా టైట్ అయితే అదే యూనియన్ మెంబర్స్ అందరూ వచ్చి, సార్ మాకు పైసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు మా పిల్లల్ని చూసుకుంటున్నారు, మేము మీ సినిమాని చూసుకుంటామని 100% ముందుకు వచ్చి వర్క్ చేసి సినిమా రిలీజ్ అయ్యేవారు కోఆపరేట్ చేస్తారు. సినిమా అంటే వ్యాపారమే సార్, కానీ జీవితాలను కూడా వ్యాపారం చేసేయకూడదు. ఆ మాత్రం బేసిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది. అది అందులో ఒపీనియన్ అంతే. ఎందుకంటే వీఆర్ నో వన్ టు డైరెక్ట్ సమ్మన్. అన్ని ట్యాక్స్ కట్టి వ్యాపారం చేస్తున్నాం అని చేసేటప్పుడు మనం ఇది అని చెప్పలేము. జస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అంతే. ఓకే, థాంక్యూ. ఓకే, బాయ్.